టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి తొలిసారి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత సర్వత్రా ప్రార్థనలు నిర్వహించిన ఆమె భారీ ర్యాలీగా తరలివెళ్లి చంద్రబాబు తరపున నామపత్రాలు అందజేశారు. 2014 ఎన్నికల సమయంలో కుమారుడు లోకేష్ నామినేషన్ దాఖలు చేయగా గత ఎన్నికల్లో స్థానిక నేతలే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. గత ఎన్నికల సమయంలో ఆయన అఫిడవిట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు 545 కోట్లు కాగా ఇప్పుడు ఏకంగా 40% పెరిగి 930 కోట్లకు చేరుకుంది. నామినేషన్ల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు పేరిట మొత్తం 36.36 కోట్లు ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు 4.80 లక్షలు కాగా 2,22,500 విలువైన అంబాసిడర్ కారు ఉంది. చంద్రబాబు వద్ద ఎలాంటి బంగారం లేదు. అలాగే 36.31 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరి పేరిట ఏకంగా 895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లోని 2.26 కోట్ల షేర్లు ఉండగా వీటి విలువ 763.83 కోట్లు బంగారం, ఇతర ఆభరణాలు విలువ దాదాపు 1.5 కోటి ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్లోని 85.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తం మీద చంద్రబాబు కన్నా ఆయన భార్య భువనేశ్వరి పేరిట ఎక్కువ ఆస్తులు ఉండడం విశేషం. హెరిటేజ్ సంస్థలో షేర్లు విలువ మినహా మిగిలిన ఆస్తులని మార్కెట్ విలువ ప్రకారమే లెక్కించి అఫిడవిట్లో పేర్కొన్నారు. భువనేశ్వరి పేరిట ఎలాంటి కారు లేకపోవడం విశేషం. చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వీటిలో 22 కేసులు వైసీపీ అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్ పోలీసులు కేసు పెట్టారు. 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. ఇక మిగిలిన 22 కేసులు వైసీపీ ఈ 5 ఏళ్లలో పెట్టింది. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. మంగళగిరిలో సిఐడి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు ఉన్నాయి. 2023లో 2, 2022లో 1, 2021లో 3, 2020లో 2 కేసులను సిఐడి పోలీసులు నమోదు చేశారు. కరోనా 2 దశలో చంద్రబాబు 440కే వేరియంట్ గురించి మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు టౌన్, అరండల్పేట్, పల్నాడు జిల్లా నర్సరావుపేట 2 టౌన్, కర్నూలు 1 టౌన్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 కేసులు నమోదు చేశారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు విజయవాడ నగరంలోని సూర్యాపేట స్టేషన్లో ఓ కేసు పెట్టారు. అన్నమయ్య జిల్లా ముదివేడు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్టేషన్లో హత్యాయత్నం కేసులున్నాయి. ముదివేడు స్టేషన్ పరిధిలో టీడీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చగొట్టి పంపించారని హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చంద్రబాబు పేరుతో 4.80 లక్షల రూపాయల చరాస్తులు, 36.31 కోట్ల స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2,22,500 విలువ చేసే ఓ అంబాసిడర్ కారు ఉంది. ఆయన పేరుతో బంగారం లేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కుమారుడు నారా లోకేష్తో కలిసి 3.48 కోట్ల హౌసింగ్ లోన్ తీసుకున్నారు. అలాగే ఆయన భార్య భువనేశ్వరికి చరాస్తులు 810.37 కోట్లు ఉన్నాయి. స్థిరాస్తులు 85.10 కోట్లు, అప్పులు 6.83 కోట్లు ఉన్నాయి. కట్ చేస్తే ఇక అప్పుల విషయానికి వస్తే చంద్రబాబు కుమారుడు లోకేష్తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒకటే చంద్రబాబుకు ఉన్న అప్పు. అటు భువనేశ్వరికి 6.83 కోట్లు అప్పుడు ఉండగా కుమారుడు లోకేష్ నుంచే 1.27 కోట్లు అప్పు తీసుకోవడం విశేషం.